తీసుకోండి. వాళ్ళే చేయించారు. వాళ్ళు ఏ పర్మిషన్ ఎంఆర్ ఆఫీస్ ఉంది. తర్వాత ఒక నిమిషం ఉన్నాను సార్. ఇన్ని ఆఫీసులు ట్రాఫిక్ ఆఫీస్ ఉండాలి. తర్వాత వచ్చి ఇంకా ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా చర్చి వాళ్ళు క్లోజ్ చేసినారు. మాకు కూడా తెలియదు. మా ఆఫీస్ ఆడికి షిఫ్ట్ అయిపోయింది. బండ్లు పార్కింగ్ పెట్టేస్తున్నారని మెయిన్ డోర్ వేసినారు. మళ్ళీ మనకు విషయం తెలిసిన వెంటనే వచ్చి వాళ్ళతో మాట్లాడి రిమూవ్ చేపిస్తాను. టోటల్ గేట్ కూడా తీపిచ్చేస్తాను. గేట్ బండ్లు పెట్టకుండా పార్కింగ్ నో పార్కింగ్ బోర్డులు పెట్టి ఫైన్ వేసే విధంగా అరేంజ్ చేస్తాను. కొన్ని దశాబ్దాలుగా మెయిన్ పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ ఇది. అవును, రెవెన్యూ కూడా రెవెన్యూ ట్రెజరీ అన్ని ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ రమాలజీ స్టేజ్ లో ఉంది కదా, రమాలజీ స్టేజ్ ఉంది కడతారు. అప్పుడు ఇది అనుకోకుండా జరిగింది. చర్చి వాళ్ళు అనుకోకుండా గేట్ పెట్టేసినారు. అనుకోని వాళ్ళు ఆడి వరకే రిమూవ్ చేపిస్తారు. చర్చి వాళ్ళు అనుకోకుండా ఇక్కడ గేట్ పెట్టి క్లోజ్ చేసినారు. వాళ్ళకి విషయం తెలియదు. వాళ్ళు అనుకున్నారు యాక్చువల్లీ అది కాంపౌండ్ వరకే వాళ్ళది. ఇక్కడ నుంచి మొత్తం పబ్లిక్ ప్రాపర్టీ. ముందు పాత ఆఫీస్ అంతా ఉండింది కాబట్టి మా ఆఫీస్ అక్కడికి షిఫ్ట్ అయింది తహసీల్దార్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ రికార్డు మాత్రం మెయింటైన్ చేసుకుంటున్నాం. అనుకోకుండా జరిగిన విషయం వల్ల ఈ పబ్లిక్ ఈ విధంగా చెప్పడం వల్ల వచ్చి గేట్ ఇమీడియట్ తీపిచ్చేస్తాను. కొంచెం గేటే రిమూవ్ చేయించేస్తాం. దయచేసి జనాలు ఎవరు బండ్లు ఎక్కువ పార్క్ చేయకుండా వారికి ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలని కోరుతాను. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు డివి మునరత్నం, జాతీయ మానవ అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా ప్రెసిడెంట్. మిత్రులారా, ఈరోజు మన పలమనేరు పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ చర్చి వాళ్ళు ఒక గేటు కట్టి ఇనుప గేటు కట్టి దారికి అడ్డంగా ఎవరిని రానికుండా అడ్డుపడిన దానికి ఈరోజు మా పత్రికా మిత్రులు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన పలమనేరు తహసీల్దార్ గారికి ఆయన ఆదేశాల మేరకు ఇక్కడికి వెంటనే విచ్చేసి గేట్ను ప్రారంభించిన A1 గ్రేడ్ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఇది దారిని మోయడం అనేది చాలా విడ్డూరము. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ దారి ఉన్నది. ఇక్కడ పోలీస్ స్టేషను, పాత ఎంఆర్ఓ ఆఫీసు, అదేవిధంగా NGOs, వివిధ రకాలైన కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు, గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి దారిని మూసేయడము ఆ చర్చి వారికి కూడా మేము చెప్తున్నాము. ఇలాంటి దారిని మూయడము చాలా విడ్డూరము. అందుకే ఇలాంటి కార్యక్రమాల్ని మీరు విరమించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఈ సమాచారాన్ని తెలిసిన వెంటనే ఇక్కడ వచ్చి పరిష్కరించిన రెవెన్యూ అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు విరమించుకుంటున్నాము.